జాగ్రత్త కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. జాగ్రత్త కనుక లేకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితంలో కొన్ని నష్టాలు చూడవలసి వస్తుంది. జాగ్రత్త పడినట్ట అవునారా కాదా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎక్కడికైనా ఊరు దూరంగా వెళ్తున్నారు అనుకోండి, ఏం చెప్తారు? జాగ్రత్తగా ఉండాలంట. లేదా అథారిటీగా వెళ్తున్నారు అనుకోండి, ఏం చెప్తారు? జాగ్రత్తలు చెప్తారు. ఏమంటారా కాదంట? పొలం పని చేస్తున్న కోత పోతుంటే జాగ్రత్తగా అంటారు. కొత్తలు చెప్తారు, పాతలు చెప్తారు. కొత్తలకే చెప్తారు. అవునా? కొత్తలు ఏం చెప్తారు? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ జాగ్రత్త పడడం ద్వారా మన జీవితంలో కొన్ని నా ప్రేమ దేవుడు పెట్టారా? హల్లెలూయా. అందుకనే అపోస్తల కార్యాలు 10-11వ వచనం సెలవిస్తుంది, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీలను బెరియకు పంపినం. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనములను ప్రతిదినము లేఖనము పరిశోధించి వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే జాగ్రత్త పడడం ద్వారా పౌలు శీలను బోధించిన సంగతులు ప్రతి దినమును లేఖనములను పరిశోధించి వచ్చింది. ఈ బెరియా వలన ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఏం చేయాలి? లేఖనములను పరిశోధించాలి. వాక్యాలు వినడము కాదు, ఆ వాక్యాన్ని తగినట్టుగా మన జీవితాలు మలుచుకోవాలి. ఆ వాక్యాన్ని మన జీవితంలో అమలుపరచాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యాలు చాలా మంది వింటారు, కానీ ఆ వాక్యం తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోరు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా లేఖనములను పరిశోధించాలి. చెప్పబడిన వాక్యము లేఖనములో ఉన్న దినంలో లేఖనాలు తీసుకుని ఆ లేఖనాలు చదువుతూ వారు నా ప్రియమైన దగ్గర దేవునికి సరెండర్ అయ్యారు. ఆ లేఖనాలు పట్టుకుని యేసుప్రభు దగ్గరికి కూడా వచ్చారు. వ్యభిచారపడిన స్త్రీని మోషే గ్రంథంలో రాయబడి ఉన్నారు కదా, ధర్మశాస్త్ర గ్రంథం రాయబడి ఉన్నారు కదా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్యభిచారపడిన స్త్రీని రాజుతో చంపమన్నారు కదా అని యేసుప్రభుని లేఖనము ధర్మశాస్త్ర గ్రంథమును పట్టుకుని ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. అంటే ఇతడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ట్రూగా చెబుతున్నాడా లేదా వేరొక దానిని ఇతడు ప్రకటిస్తున్నాడా అని ఏం చేశారు? ధర్మశాస్త్ర గ్రంథం పెట్టిన వారిని యేసుప్రభు ఏం చేశారు? శోధించారు. ఇక్కడ వాక్యం పలు రకాలుగా చాలా మంది పఠిస్తూ ఉంటారు, కానీ వాక్యాన్ని ఉన్నదిగా బోధించాలి. ఆ వాక్యాన్ని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఈ లేఖనములు ఏం చేస్తున్నాయి? జాగ్రత్త పడడం ద్వారా దేవుని రాజ్యానికి మనం నా ప్రియమైన బిడ్డలారా ఆ రాజ్యంలో చేరబడతాం. దేవుని స్తోత్రం. అందుకనే ఏమి రమ్యమో ఏమి నాణ్యమో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త కలిగి ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం. దేవుని స్తోత్రం. చూడండి, జాగ్రత్త పడడం ద్వారా వివాహంలో లోటు గురించి, జాగ్రత్త పడకపోతే ఆ వివాహంలో అవమానం జరుగుతుంది. జాగ్రత్త పడకపోతే ఆ పెళ్లికి వచ్చిన వారందరూ కూడా ఆ వివాహానికి బాధ్యత వహిస్తున్న వారి కుటుంబ సభ్యులకి కానీ ఏమవుతుందంటే అపకీర్తి వద్దును, నిందలు వద్దును, అవమానకరంగా వద్దును. ముందు లోటు ఏంటో గుర్తించాలి. ఇప్పుడు ఆత్మీయ వివాహము దేవుడు వరుడిగా రాబోతున్నాడు. నీ జీవితంలో ఇంకా ఏ లోటు
లోటులు ఉన్నాయి. ఆ లోటు నువ్వు సరిదిద్దుకోవాలి. ఆ లోటుని కనుక నువ్వు భర్తీ చేసుకోకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డలు ఎత్తబడే సంఘములో నా ప్రియమైన దేవుని బిడ్డలా ఉండలేము. లోటుని ఏంటో తెలుసుకోవాలి. 10 మంది కన్యకలలో లోటు ఉండిపోయింది. ఒకరు ఆ లోటు కొంతమంది తీర్చుకున్నారు, కొంతమందికి లోటు ఉండిపోయింది. పెళ్లి కుమారుడు వచ్చాడు, కానీ సిద్ధపడ్డారు, ఎక్స్ట్రాగా ఆయిల్ తెచ్చుకున్నారు. వారి దివుడు నూనె అయిపోతేమో తెలిసి ఎక్స్ట్రాగా తెచ్చుకున్నారు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క నూనె ఏం చేశారంటండి? జాగ్రత్త పడ్డారు. మరి 5 ఏమైంది? జాగ్రత్తలే. నువ్వు ప్రార్థన వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. వాక్యం ఏ విధంగా పెట్టినావు, వాక్యాన్ని ఎలా రుచి చేసుకుంటున్నావు, నీ ఆత్మ ఇక్కడ ఉన్నదా లేదంటే ఎక్కడైనా సంచరిస్తుందా, నువ్వు దేవునికి లోబడిన వాడివా లేదంటే లోకానికి లోబడుతున్నావా? జాగ్రత్త కలిగి ఉండాలి. 5 చూడండి, దేవుడి మందిరానికి వచ్చారు, దేవుడి మందిరంలో వాక్యం విన్నారు, దేవుడి సన్నిధిలో ఆ దీవులు పట్టుకుని ఉన్నారు. అయితే పెళ్లి కుమారుడు ఆలస్యం అవడం వల్ల ఈ 5 ఏం చేశారు? ఎప్పుడు వస్తున్న దేవుడే కదా, మన దేవుడే కదా, మనేసే కదా, మనం పిలుచుకునేకుండా మన అంటారేంటి? వీళ్ళు ఏం చేశారు? అశ్రద్ధగా చోటించారు. కానీ 5 ఏం చేశారు తెలుసా? ఒక్కవేళ పెళ్లి కుమారుడు లేట్ అవుతే మనం మిస్ అయిపోతావేమో, మనం పోగొట్టుకుంటావేమో, ఆ చీకటిలో ఆయన పట్టుకోలేము, ఆ చీకటిలో ఆయన మనం ఎదురు వెళ్ళలేమేమో. ఈ లోకమైన దేవత వారి మనోనేత్రములను గుడ్డిదం చేయడం వల్ల చీకటి కార్యంలో ఉండిపోయారు, చీకటి అలవాట్లో ఉండిపోయారు, చీకటి వ్యసనాల్లో ఉండిపోయారు. అందుకే ఈ గాఢాంధకారపు చీకటిలో గొప్ప వెలుగు ప్రకాశించినట్టుగా నా ప్రియమైన దేవుని బిడ్డారా, లోటేంటో అది నువ్వు గుర్తించాలి. ఆ వివాహం కర్త అయినప్పుడు ఆమె వచ్చింది, ఆ వివాహం కర్త అయిన బాధ్యత వస్తున్న ఆ తల్లి వచ్చి మరియతో చెప్పింది, మరియా ఇదిగో వివాహంలో ద్రాక్షరసం అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు, నాకు టెన్షన్ వస్తుంది, ఏదైనా మాట వచ్చేస్తుందేమో, ఏదైనా ఇబ్బంది వచ్చేస్తుందేమో, దయచేసి నాకు ఏదైనా సహాయం చేయవా? ఆ లోటును గుర్తించింది. ఆ మరియతో చెప్పినట్టు మరి ఆలోచించింది, ఈ లోటు పొదువు తెచ్చాలంటే యేసయ్య వల్ల మాత్రమే. ఈ రోజు నీ జీవితంలో ఉన్న లోటు పొదుపబడాలంటే యేసయ్య వల్ల మాత్రమే. 12 సంవత్సరాలు రక్త కలిసి ఆమె లోటు ఆరోగ్యంతో ఉన్న ఆమె లోటు కుదరాలంటే యేసయ్య మాత్రమే. నా ప్రియమైన బిడ్డరా, కోరేటి నది ఎంతో ఉండి నా ప్రియమైన బిడ్డరా, ఆ కోరేటి దిగులు ప్రశ్నించినప్పుడు ఎటువంటి మనుషుడు అతని సహాయం చేయలేదు, అతను లోటులో ఉండిపోయాడు, ఎవరి సహాయం లేదు, దిక్కు దోచిన పరిస్థితులు ఉండిపోయాడు. ఆ లోటు నా యేసయ్య చూసి అతని ఎద్దకు వెళ్ళలేదా? 18 సంవత్సరాలు నుడుపడిపోయింది ఆమె లోటు. ఏంటి ఆ బాధ? నుడుపడిపోయింది, వెలుపుసినప్పు వచ్చింది. అలాగే పుట్టుకుండా నట్టుకుండా అయినా సరే దేవుని మందిరము మాత్రము విడిచిపెట్టలేదు. ఈ రోజు నువ్వు లోటు అనుకుంటున్నావే, అయ్యో తల్లికి వస్తుంది లోటు, నేను రాలేదు, మొక్కలు కట్టుకుని దేవుడి సన్నిధిని మానేసేవారు ఎంతమంది లేరు. ఏ లోటులో ఉన్నావు? ఏ లోటు నువ్వు దేవుడి మందిరకు వస్తున్నావు, కానీ నీలో ఒక లోటు పోయింది. దేవుని వాక్యం విని నా ప్రియమైన బిడ్డలు అశ్రద్ధగా ఉంటున్నావేమో. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఆ యొక్క లోటు యేసయ్యను తీసుకువెళ్ళారు. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితానికి ఏ లోటుతో జరుగుతున్నావో, ఏ పొదువులో ఉన్నావో, ఏ నష్టంలో ఉన్నావో, ఆ లోటు యేసయ్య దగ్గరికి పెట్టు. హల్లెలూయా. నువ్వు దేవుడి దగ్గర రావటం మానేసి, ఇదిగో చూసావా నా జీవితం ఎలాగైపోయింది, ఇదిగో చూసావా నా బతుకు ఎలాగైపోయింది, నా బిడ్డ నా భర్త మాలేదు, అలా మాలేదు, చూసావా అని ఏం పరిస్తున్నావు? లోకానికి పరిచయం చేసుకున్నావు, లోకాన్ని చెప్పుకొని ఈ లోటు. ఎవరైనా నీకు ఎంత కష్టం వచ్చిందనుకో, ఎంత బాధ వచ్చిందా నీకు, ఎంత కష్టం వచ్చిందో నీకు, ఇలా నా ప్రియమైన దేవుని ద్వారా లోకానికి ఉంటారు. కానీ నీ యొక్క లోటు దేవుని దగ్గర పెట్టు, యేసయ్య పాదాల దగ్గర పెట్టు. హల్లెలూయా. పేతురులో లోటు ఉంది, పేతురులో మనశ్శాంతి లేదు, పని చేసేవాళ్ళు లేరు, వాళ్ళంతా జ్వరం పట్టుబడి మంచం మీద ఉన్నారు. పేతురు ఏ రోజు కూడా యేసయ్య నువ్వు మా ఇంటికి రావా అని నివేద చేయలేదు. ఆ లోటును గుర్తించి
పేతురు ఇంట్లోకి యేసుతో వెళ్ళాడు నా ప్రియమైన దేవుని పెట్టారా. హల్లెలూయా. శానా దయ్యములు పట్టిన వాడు సమాధిలో ఉంటున్నాడు. ఎన్నో ఏళ్ళ నుంచి కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఎంతో మంది తాళ్ళు పెట్టి సంఖ్యలు పెట్టి ఎన్ని కట్టి 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 అతని నా ప్రియమైన పెట్టారా. ఆ మార్పు ఎవ్వరు కూడా అంటే అతను ఎవ్వరు కూడా స్వస్థపరచలేరు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ మార్పు గుండా వెళ్ళకుండా ఉండాలని అనేక మంది జాగ్రత్త పడతారు కానీ అతన్ని బాగు చేయాలని ఎవరు కూడా కోరుకోలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆ వ్యక్తి నశించిపోతాడని దేవుడు తెలుసుకుని ఆ లోటు తీర్చడానికి వెళ్ళాడు. ఈ రాత్రి ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ బంధకంలో ఉన్నా, ఏ సంఖ్యలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ వ్యాధి గుండా వెళ్తున్నావో ఈ రాత్రి ఆ లోట్లు దేవుడు తీర్చబడతాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ జీవితంలో లోటును గుర్తించాలి. ఏం చేయాలి? ఆ లోటును పదకను గుర్తించినట్లయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ధైర్యంగా హల్లెలూయా దేవుని స్తోత్రం. అందుకే జాగ్రత్త పడడం ద్వారా వివాహంలో లోటు గురించి ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు యేసయ్య రాకూడదు, ముందుగా తెలుసుకోవాలి. రేపు నేను దేవుడు దీన్ని తెచ్చుతున్నాడు. ముందుగానే దేవుడు ఇంటిమేషన్ ఇచ్చాడు. ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు జాగ్రత్త పడతావని ఇంటిమేషన్ ఇచ్చాడు. స్తోత్రం. ఏం చేస్తామని జాగ్రత్త పడతారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ జాగ్రత్త ఉండదు. ఎలా పడ్డాలో తిరిగేస్తాం, ఎలా పడ్డాలో ఉండటం మనకి బాగా అలవాడైపోయింది. ఏంటి తెలుసా? లోటు గుర్తు పెట్టాం కానీ పక్కలో ఏ లోటు ఉన్నా ఎన్ని లోపల ఉన్నా ఎత్తుకొచ్చి పెడతాం. నా ప్రియమైన దేవుని పెట్టారా ఆ వివాహంలో ఏదైపోయిందో లోటు గుర్తించి ముందుగానే సిద్ధపరిచింది. స్తోత్రం. ఈరోజు నీ లోట్లు ఏమున్నాయో ఆయన గుర్తు చేసుకుంటాం. స్తోత్రం. ఇప్పుడు చదువుతాం త్వరగా. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. అట్లా చేసేను దేవుడు రైట్. చూడండి ఇక్కడ ఆదికాండం 7వ వచనం కూడా సెలవిస్తుంది. నోవాహు ఆ భూమి మీద జల విపత్తు రాక వరకు మునిపే హల్లెలూయా చూడండి జాగ్రత్త పడడం ద్వారా జల ప్రయాణకు ముందుగానే ఏం చేశారు? ఒక వాడను సిద్ధపరిచారు. నా ప్రేమ 7వ వచనం మొదలు వచ్చారు. యెహోవా తరమును నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండిట చూచి. ఇక్కడ ఏం కనపడ్డాడంటండి? ఏం కనపడ్డాడంటండి? దేవుడు దృష్టి ఎలా కనపడ్డాడు? ఈ రోజు చేసే రాకడలో దేవుని యొక్క రాకడలో నువ్వు ఎలా కనపడుతున్నావు? ఈ ప్రజలలో నువ్వు ఎలా కనపడుతున్నావు? హల్లెలూయా. నోవాహు దేవుడు చూశాడు. ఆ చాలా ప్రేమ రాకబడి ముందు నోవాహు నీతిమంతుడు యథార్థవంతుడు నేను దారిగా కనపడ్డాడు కాబట్టి ఆ జల ప్రళయం రాకబడక ముందే తనని వాడ సిద్ధం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా. ఈ రోజు రాకడ వస్తుంది. ఇంకా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా లోకంలో ముడుగుతున్నాం. లోకంలో నాది కొనుక్కున్నాం. ఇవాళ ఎవరైతే నీవు తిరుగుతున్నామో వాళ్ళే ముంచేసి రోజులు రాబోతున్నాయి. నోవాహు నా ప్రియమైన దేవుని పెట్టారు. దేవుని రాకడ దేవుడు గుర్తెరిగాడు కాబట్టి నోవాహు ఇదిగో ఈ భూమి మీదకి ప్రచండ వర్షం రాబోతుంది కాబట్టి నువ్వు ఒక పని చేయాలి. ఏంటయ్యా పని? ఒక వాడ సిద్ధం చేయి. కానీ ముందు ఇంటిమేషన్ అవ్వలేదుగా. నువ్వే ఆ వాడలో ఉంటామని దేవుడు చెప్పలేదుగా. చెప్పాడా? అలా చెప్పినట్టుగా ఉందా? చెప్పలేదు కదా. ఆ వాడలో నువ్వే ఉంటామని చెప్పలేదు కదా. ఒక వాడ సిద్ధం చేయ్యా. ఈ భూమి మీద నువ్వేం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపరచాలి అనేకులని. నా ప్రియమైన బిడ్డలారా ఆ వాడని నువ్వు ఏం చేయమంటే వాడ కట్టయ్యా అన్నాడు. మనం ఏం చేస్తాం? ఊరుగా వాడ దగ్గర చేస్తాం. మనం ఏమంటాం? ఏం చేయమంటాం? ఇదేం ప్రభా పక్కింటి ఆమె వచ్చి నన్ను అవమానిస్తుంది, ఈ దేవుడికి అడ్డం వచ్చి నువ్వేంటి ఎలా ఉన్నావు, వాళ్ళు వచ్చి ఎలాగంటున్నారు అని నా ప్రేమ సూటు పోటీ మాటలతో నోవాహుని 8 సార్లు కూర్చుంటారండి. ఏ రోజైనా పొంగిపోయాడా? ఏ రోజైనా వదిలేశాడా? ఈరోజు నువ్వు దేవుడి పని వదిలేసి
అపవాది పనిచేస్తున్నాం, అపవాది యొక్క తంత్రములుగా పనిచేస్తున్నాం, అపవాది యొక్క ఆలోచన చేస్తున్నాం. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏ పొద్దులో ఉన్నావు, ఏ లోపల ఉన్నావు. నా ప్రియమైన దేవుడు పెట్టారా, ఇక్కడ దేవుడు ఆ లోటు అంటే ముందుగానే చెప్పాడు. ఈరోజు నీకు ముందుగానే దేవుని రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రక్షణ పాత్రకు ఇంకే లోటు ఉన్నాయో తెలుసుకోవాలి, ఏ పొదుపు ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక్కడ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నోవాహు ప్రతిరోజు అవమానపరిచాడు. ప్రతిరోజు మనుషులేం కనపరిచారా? వాళ్ళ బంధువులు కనపరిచారా? మంచి పని చేస్తాను నోవాహు, మంచి పని చేస్తాను నోవాహు అని చెప్పారా? కనపరిచారా? నోవాహు విలువ ఎప్పుడు తెలిసింది సార్? వాడ పనంతా అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేయాలో నోవాహు తెలియదు, పని అయిపోయింది. వెయిట్ చేస్తున్నాడు. నోవాహుతో దేవుడు అంటున్నాడు, నోవాహు ఈ వాడ రెడీ అయిపోయింది కాబట్టి నీవు నీకు వారు ఆ వాడలోనికి వెళ్ళండి. ఏం జరుగుతాయంటే 40 దినాల రాత్రులు ప్రచండమైన వర్షము రాబోదు. హల్లెలూయా. నీతో పాటు కొన్ని జీవరాశులు వస్తాయి. ఆ జీవరాశులు లోనకు వెళ్ళారు, తలుపులు క్లోజ్ చేయబడినాయి. లోనకి వెళ్ళాడు కానీ తప్ప బయట ఎవరికి ఏం తెలియదు. ఆ వాడు విలువ తెలియదు, ఆ వాడు విలువ ఆ ప్రజలకు తెలియదు. ఈరోజు ఈ యొక్క లోకంలో యేసే విలువ తెలియదు. విలువ తెలిసిన నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, విలువ తెలిసిన నీవు ఎలా మాట్లాడుతున్నావు, విలువ లేని వాడు ఏదో మాట్లాడాలని నువ్వు విలువ పోగొట్టుకుని మాట్లాడుతున్నావా? విలువ లేని వాడు ఏదో మాట్లాడుతున్నావు. ఈరోజు దేవుడి విలువ తెలుసుకుని నీవు ఎలా మాట్లాడుతున్నావు, దేవుడి విలువ తెలిసిన నీవు ఎలా బ్రతుకుతున్నావు? ఒక్కసారి నా ప్రియమైన దేవుని పెట్టారా, ఎలా నువ్వు గ్రహిస్తున్నావు ఒక్కసారి. హల్లెలూయా. విలువ తెలుసుకున్నవాడు వాడలోకి వెళ్ళాడు, విలువ తెలియని వాడు బయట ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడో తెచ్చారు తెలుసా? ఎప్పుడు వచ్చారో తెలుసా? ఆ ప్రచండమైన వర్షము భూమి మీద పడుతున్నప్పుడు వారి యొక్క అంతగంతగా నీరు పెరుగుతూ ఉంటే అప్పుడు నోవాహు కనపడ్డాడండి. అప్పుడు దాకా కనపడలేదు. అప్పుడు దాకా నోవాహు ఒక ఎర్రోడు చూశాడు, ఒక మధ్య స్థిరము లేని వారిగా చూశారు, ఒక ఎందుకు పనికిరాని వాళ్ళే చూశారు. నా ప్రియమైన దేవుని పెట్టారా, నోవాహు ఒక్కడే ఇన్నేళ్ళు నోవాహు తెంగురోడు అనుకున్నాం. ఒరే ఇన్నేళ్ళు నోవాహు ఎందుకు పనికిరాని అనుకున్నాం. మన మధ్యనే తిరుగుతూ మనతోనే ఉంటూ మనుషుల మాటలు ఎందో లెక్క చేయక అతడు దేవుని మాటలు పట్టుకుంటూ దేవుని వాక్యాన్ని పట్టుకుంటూ దేవుని పట్టు నిలబడుతూ ఉంటే మనమేమో నిర్లక్ష్యం చేసామే. హల్లెలూయా. లాస్ట్ లో ఒక జరుగుతుంది తెలుసా? లాస్ట్ రిలేషన్షిప్ మీకు మేనేజ్ తెలుసా? అవసరం నోవాహు నీ పెద్దనాన్న వచ్చాను రా, నోవాహు నీ తమ్ముడు వచ్చాను రా, నోవాహు నీ చిన్నాన్న వచ్చాను రా, నన్ను ఒక్కసారి గోటిరా ముడుగుపోతారా. నోవాహు జ్ఞాతమే తెలుసు 10 మంది కలిగి వానకి వెళ్ళడమే ఉంటుంది, బయటికి రావడానికి. అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని అర్థంగా విలువ లేని వాడు ఏదో మాట్లాడుతున్నాడంటే విలువ కలిగిన నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? నీ వర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి? హల్లెలూయా. విలువ లేని వాడు మాట్లాడతాడంటే వాడికి అర్థబద్ధం తెలియదు, కానీ నీకు అర్థం తెలుసు. నీకు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఇంకా ఇక్కడికి వచ్చి నీ నిర్లక్ష్యంలో ఉండిపోతున్నావేమో, నిర్లక్ష్యంలో కూడా భక్తి జీవిస్తున్నావేమో. నా ప్రియమైన దేవుడు పెట్టారా, ఒక విపత్తు రాబోతుందంటే ఒక లోచన. ఇవాళ నేపాల్, ఇవాళ నా ప్రియమైన దేవుడు పెట్టారా, ఏ ఊరు నేపాల్ అందాక వచ్చింది. నేపాల్ భయంకరమైన భూకంపం వచ్చింది. భూకంపం వచ్చింది. ఇప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. నేపాల్ ఏది చేస్తుంటే వస్తున్నప్పుడు చూస్తాం, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఒక్కడ మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య రాక రాబోతుంది, ఇది ఖచ్చితంగా.
ఇది ఖచ్చితం. నువ్వు ఎలా వింటున్నావో, ఎలా వెంబడిస్తున్నావో ముందు హెచ్చరిక దేవుడు చేశాడు. అక్కడక్కడ పలువురు, భూకంపాలు, వేదనలు, సొంతలు అనేకములు వస్తాయి. రాజ్యం మీద రాజ్యం, మనుషుల మీద ఎత్తారు. ఇవన్నీ ముందుగానే దేవుడికి ప్రశ్నించాడు. అది దేవుడికి ఏం తెలియపరచుకుని ఏం చేయలేదండి, అన్ని తెలియపరిచాడండి. ఈరోజు నువ్వేం చేస్తున్నావంటే తెలుసుకుని తెలియనట్టుగా నటన జీవితం జీవిస్తున్నావు, నటన లోకంలో జీవిస్తున్నావు, నటన స్వరూపుడిగా బ్రతుకుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విని ఎలా నువ్వు బ్రతుకుతున్నావు? దానికి స్తోత్రం. నేను క్లిక్ 4వ ముగిస్తున్నాం. 4వ 1వ దినముల గ్రంథం 29వ అధ్యాయం 2-3 వచనం చదవండి. 1వ దినముల గ్రంథం 29వ అధ్యాయం 2 ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి, బంగారమును, వెండి పనికి, వెండిని, కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వన్నములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చెలువ రాయి విశేషముగా సంపాదించింది. రైట్, దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, జాగ్రత్త పరుడు ద్వారా దేవుని మందిరమునకు మొట్టమొదటిగానే దావీదు సిద్ధపరిచాడు. దేవుని మందిరానికి ఏం కావాలో ప్రతిదీ కూడా అతను ఏం చేశాడ? సిద్ధపరిచాడు. దావీదుకి మందిరం కంటే రైట్స్ లేదు, కానీ సిద్ధపరచడం రైట్స్ ఉంది. ఈరోజు దేవుని మందిరానికి నీ వంతు నీ బాధ్యత నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు ఏమి సిద్ధపరుస్తున్నావు? ఏం సిద్ధపరుస్తున్నావు? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ ఫ్యాన్ తిరుగుతుందంటే ఫ్యాన్ బాధ్యతగా ఉన్నావా? లైట్ ఎరుగుతుందంటే లైట్ లో నీ చేయన్నారా? ఏదైతే ఏ రోగం ఉందో ఆ పొదుపులు తీసుకున్నావా? దేవుని స్తోత్రం. కానీ దావీదు తన చేతితో రక్తం ఒలికిందే కానీ తన కట్టే, కానీ మందులు లోటులన్నీ పొదుపు చేస్తున్నాడు. లోటులన్నీ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పెట్టారు, లోటులు గుర్తించాలి. ఇది చెప్పుతే చేసేది కాదు, ఇది నీ బాధ్యత. ఇది ఎవరిదంటే పరమ తండ్రిది. పరమ తండ్రి యొక్క ఆత్మలు అనేకమంది వస్తున్నప్పుడు ఆ ఆత్మలకు నీ వంతు నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేయమంటే ఎప్పుడు నీ లోట్లు మంది ప్రార్థించుకోలేదు, ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రార్థన సిద్ధపరచుకున్నాం. హల్లెలూయా. దావీదు తన కుమారుడు మందిరం కట్టాలి అంటే దావీదు ఏం చేస్తాడు తెలుసా? తన కుమారుడు చిన్నవాడే, కానీ దావీదు సామర్థ్యం బంగారం కావాలా, చిక్కుడురాలు కావాలా, కలప కావాలా, దేవతరాలు కావాలా, ఇవన్నీ ఏం చేశారంటే ఆ లోటుని సిద్ధపరిచాడు. వాస్తవం ఒక నిమిషం జ్ఞాపకం పెట్టుకోండి. నీ బిడ్డకి ఏ లోటు రాకుండా నువ్వు కష్టపడతావు. అవునా కాదా? అవునా కాదా? నీ బిడ్డలకు లోటు ఉండకూడదనే కదా ఇంట్లో బీమైపోయినాయి, అయిపోయి తెచ్చుకున్నావా? అవ్వకముందు ఆ లోటుని ఏం చేస్తావు? కూర్చుకుంటాం. మరి పరలోకపు తండ్రి యొక్క లోటును ఎలా నువ్వు చేస్తున్నావు? మందిరంలో ఒక లోటును గుర్తించాడు. మొట్టమొదట నువ్వు గుర్తించాలి, ఏం లోటు పొద్దుగా ఉంది గుర్తించాలి. హల్లెలూయా. ఆ లోటును గుర్తించి ఏం చేయాలి? ఆ పనులన్నీ స్తోత్రం. ఆ లోటు గురించి దావీదు ఏం చేశాడంటే ఆ లోటును జాగ్రత్త పడటం వల్ల, జాగ్రత్త పడటం ద్వారా రాబోతున్న ఆ లోట్లన్నీ, తన కుమారు కట్టబోతున్న ఇవన్నీ లోట్లని ఏం చేశారా? అప్రిమెంట్ పెట్టాలా? ఈరోజు నువ్వు జాగ్రత్త పడాలి. నీ బిడ్డలు దేవుని మందికి వస్తున్నారా? నీ బిడ్డలు దేవుని మందికి రావట్లేదా? లోటుకు పోతుందా? నువ్వు వచ్చి భర్త రావట్లేదా? లోటుకు పోతుందా? నీ భర్తకు దేవుడి మందిరం మీద ధ్యాసం లేదా? లోటుకు పోతుందా? దేవుడి దగ్గర పడలేదు. హల్లెలూయా. స్తోత్రం. అబ్రహాము లోటు ఉంది, అయితే ఆ సోదర గురువులో దేవుడు తీసుకెళ్తుంది. నా సహోదర కుమారుడు అంటున్నాడే, ఆ లోటుని జాగ్రత్త తీసుకురావాలి, లోటు పెంచాలి, ప్రార్థన చేయాలి. నేను స్తోత్రం. నా ప్రియమైన దేవుడు పెట్టారా? ఈ రాజ్యంలో ఆ లోటు పొదువులు ఉండిపోతున్నాయి. జాగ్రత్త పడాలి.
రూతు గ్రంథము 3వ అధ్యాయం మొదటి 4 మొదటి రోజు నుంచి చదవండి. 4 అత్తయ్య నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానినై అంటే ఇక్కడ జాగ్రత్త పడడం ద్వారా బోయాజునకు రూతు పంపబడించుటకు చక్కని ఆలోచన కలిగి ఉందంట. చక్కగా ఆలోచించాలి. ఏదైనా లోటు వచ్చిందా మన మేలుకరగా ఫస్ట్ ఆలోచించాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం మన జీవితంలో ఆలోచించాం. అందరూ తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలే, తొందరపాటు మాటలే. దాన్ని ఏం చేయాలి? ఆలోచించాలి. చక్కగా ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించకుండా ఏం చేస్తాం? అన్నీ తొందరపాటు నిర్ణయాలు. హల్లెలూయా. ఈ తొందరపడడం ద్వారా అనేకమైన ఆనందాలు వస్తాయి. హల్లెలూయా. ఆలోచించేయాలి. నా జీవితంలో ఏం కావాలో దేవుడి పట్ల నా ఉద్దేశాలు దేవుడికి నా ప్రియమైన దేవుడి పెట్టారా నా ఉద్దేశాలు నెరవేర్చాలని చక్కని ఆలోచించాలి. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి ఆలోచించాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. సేనాధిపతి ఎవరు? సేనాధిపతి ఆలోచించాడు. హల్లెలూయా. తన దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు. ఒక చక్కని ఆలోచన కలిగింది. ఇది యేసుప్రభు ద్వారా ఆయన ఆజ్ఞాపిస్తే మాట ద్వారా నా దాసుడు స్వస్థపడుతుడని ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. త్రక్కుపోయిన కుమారుడు తన తండ్రి యొద్ద ఉన్నప్పుడు చెడు ఆలోచన ద్వారా తనకున్న మంచి పేరు ప్రత్యక్షలన్నీ కూడా ఏం చేశాడు? చెడ్డ ఆలోచన ద్వారా పేరు ప్రత్యక్షలన్నీ కూడా ఏమంటారు? తీసివేశాడు. ఆస్తిని తగలేసాడు. అని చెడిపోయాడు. అన్ని పోగొట్టుకున్నాడు. ఒక మంచి ఆలోచన ద్వారా పోగొట్టుకున్న సొత్తుని సామర్థ్యాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. నీ ఆలోచన ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు? ఒక చక్కని ఆలోచన. అంటే చేయి తట్టు వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి తట్టు వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేతట్టు వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేతట్టు వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. నీ జీవితం ఏం జరుగుతుందో చక్కగా నేను దగ్గర సాంప్రదాయ అండి. నా జీవితంలో నేను దావీదు ఆలోచిస్తున్నాడు. ఏమని? నేను దేవుని ఎలా స్తుతించాలి? నేను దేవుని ఎంత మహిమపరచాలి? నేను దేవుని ఏ విధంగా నేను స్తుతించాలో, ఏ విధంగా నేను కనపరచాలో దావీదు ఆలోచన అంతా తినే ఉండేది కాదు. దావీదు ఆలోచన అంతా కట్టుకునే బట్ట మీద ఉండేది కాదు. దావీదు ఆలోచన అంతా మంచిగా పడుకోవాలని ఆలోచన లేదు. దావీదు ఆలోచన అంతా దేవుని నేను ఎంతలాగా కనపరచాలి, నేను దేవుని ఇంకెంతలాగా నేను స్తుతించాలి. చేంజింగ్ నీ ఆలోచన మారాలి. ఈరోజు నీ ఆలోచన బాగా ఆలోచన అయిన ఆలోచన లేదు. తొందరపాటు ఆలోచన సిని కాదేశాను. హల్లెలూయా. స్తోత్రం. అందుకే నా ప్రేమ దేవుడు నీ ఆలోచన స్తోత్రం. చక్కగా ఆలోచించింది కాబట్టి ఆ కానాని వాములో లోటు గుర్తించింది. దేవుడు ఆలోచించాడు కాబట్టి నోవాహు జరగబోతున్న ఇబ్బందుల నుంచి దేవుడు ఆలోచించాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆలోచించాడు. ఈరోజు చాలా మందికి సరైన ఆలోచన
ఏం లేదండి, సరైన ఆలోచన లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11-9 చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ చదవండి. నేను నాకక్కరు కలిగి ఉండగా నేనెవరి మీదనో భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కరు తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని, జాగ్రత్త పడడం ద్వారా సువార్త పనుల్లో ఇతరులపై ఆధారపడలేదు పౌలు. ఇతరులపై ఆధారపడలేదు, సంఘం మీద కూడా ఆధారపడలేదు నా ప్రియమైన దేవుని బిడ్డారా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డారా, సువార్త చెప్పడంలో ముందుగా ఆ లోటుని జాగ్రత్త పడ్డాడు పౌలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్త. ఈరోజు చాలా మంది వేరే నోట్లో పండిస్తున్నారండి, ఆత్మలో పండించలేదు. నోట్లో పండిస్తున్నారు, నోట్లో మంచిగా పండిస్తున్నారు. నోట్లో పండేది కాదు, హృదయంలో పండే పంట కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నా ప్రేమ కష్టపడాలి, కష్టపడి పరిచయం చేయాలి, కష్టపడి ఈమెను సంపాదించాలి, కష్టపడి ఆత్మరక్షణంగా ఉండాలి నా ప్రేమ దేవుని పెట్టాలి. ఇవాళ ఏమీ లేదు, నోట్లో పండిస్తున్నారు. నోట్లో పండిస్తున్నాను. పౌలు చూడండి, పౌలు చెప్తున్నాను, నేను అన్నాడు మేము భారంగా లేను. ముందు ఆ లోటు గుర్తించాడు. ఒక సావుకుడిగా కష్టమంతుడు తెలియాలి. సావుకుడు అంటే పనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సావుకుడు అంటే పనివాడిగానే ఉండాలి, కూలి వాని వాళ్ళే ఉండాలి, కూలి వాని వాళ్ళే ఉండాలి. చూడండి, ఒక ఉదాహరణకి దావీదు గొర్రెల మందర కాసేవాడు. గొర్రెల మందర కాస్తాడంటే అతడు దేవుడు కొన్ని కాన్ఫిడెన్స్ చూశాడు. హల్లెలూయా. తన మందను నష్టపడేది కదా. ఒకటి పోతే పోయిందే, సింహటికి వెళ్ళిపోయింది, నేను బాగున్నాను అనుకోలేదు. నాకు గాయాలు తగినా సరే ఆ గొర్రె పిల్లను రక్షించాలని తాతత్వంలో ఉన్నాడు నా ప్రియమైన దేవుడు. హల్లెలూయా. అంటే దావీదు ఒక లక్ష్యం, ఆ మందను జాగ్రత్తగా కాశాడు. దావీదు కష్టాలను చూసి దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలు పెరుగైన రాజుగా ఉంచాడు. దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క ముందు చూపు, దావీదు యొక్క ప్రేరేపణ ఎంత భయభక్తులతో, ఎంత క్రమశిక్షణతో. దావీదు ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. దావీదు తన సొంత కష్టము చేత, తన యొక్క నిర్ణయము చేత, తన ఆలోచన మంచిగా ఉండేది, తన మాట విధన బాగుండేది. అందుకనే దావీదా, చిరకాలమును నీ వంశముని జ్ఞాపకం చేసుకోవడానికి నీ సింహాసనమై పొడిచముగా నేను ఉంచేదనన్న దేవుడు నా ప్రియమైన దేవుని పెట్టారా. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియమైన దేవుని పెట్టారా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని పెట్టారా, రాత్రి దేవుని మాటలను అర్థం చేసుకోండి. దేవుని యొక్క మనసు జాగ్రత్త పడటం ద్వారా ఇన్ని నా ప్రియమైన దేవుని పెట్ట దాదాపు 5 మాటలను ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో ఏదైతే లోటుందో, ఏదైతే కొదుగుందో, ఈ రాత్రి దేవుని దగ్గర అడగండి, అయ్యా నీ జీవితంలో ఈ లోటు ఉందా, పలానా సమస్య ఉందా, పలానా ఇబ్బంది ఉందా, ఈ లోటులన్నీ దేవుడు తీర్చబడిన కాక, మాట మాట్లాడుకుంటాను కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం.